కోల్కతాలో ఉండే రబీందర్ సరోవర్ అనే మెట్రో స్టేషన్ ఎంతో ఎంతో హాంటెడ్. ఇది నేను చెప్తున్న మాట కాదు, మీరు గూగుల్లోకి వెళ్ళైనా చెక్ చేయండి. ఆ మెట్రో స్టేషన్ చుట్టూ ఎన్నో భయంకరమైన కథలు ఉన్నాయి. వాటిల్లో ఒకటే ఈ రోజు నేను మీకు చెప్తాను. అజయ్ అనే ఒక కుర్రాడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో నైట్ స్టడీస్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళడానికి ఆ మెట్రో స్టేషన్ లో కూర్చొని ఉన్నాడు. తను వెళ్లాల్సిన ట్రైన్ 10 గంటలకు వస్తుంది. అలా తను కూర్చో ఉన్న సమయంలో తనకి ఒక వింతైన గొంతు వినిపిస్తుంది. ఆ గొంతులోని మాటలు ఏంటంటే, ఇంకెంతకాలం గుడ్డిలా కష్టపడతావు, నువ్వెంత కష్టపడినా సరే పాస్ అవ్వలేవు, నీ అమ్మ నాన్న కూడా నువ్వెంత కష్టపడి చదివినా నీకు గౌరవం ఇవ్వరు, నీకు అవమానమే మిగులుతుంది, రా పట్టాలు నీ ఎదురుగానే ఉన్నాయి, ట్రైన్ ఇంకో 10 నిమిషాల్లో వస్తుంది, నువ్వు ఈ జీవితం నుంచి ఈ కష్టాల నుంచి విముక్తి పొందగలవు. ఇలాంటి మాటలు తనకు వినిపించాయి. తను కూర్చున్న చోటులోంచి పైకి లేచాడు. మెల్లగా తన అడుగులు పట్టాల వైపుకు పడుతున్నాయి. ట్రైన్ కూడా అక్కడి నుంచి వస్తూ ఉంది. ఇంకొక 2 అడుగులు వేస్తే అజయ్ ఆ పట్టాల మీద పడిపోతాడు. ట్రైన్ అతన్ని కొట్టేస్తుంది. సడన్ గా అజయ్ షర్ట్ ను పట్టుకొని ఎవరో వెనక్కి లాగారు. అది ఒక సెక్యూరిటీ గార్డ్. ఏయ్ బాబు, ఏం చేస్తున్నావు? నేను కానీ నిన్ను వెనక్కి లాక్కపోయి ఉంటే నువ్వు ఇక్కడే చనిపోయి ఉండేవాడివి. మీ అందరికీ ఇదేం పిచ్చయ్యా? వారానికి ఒకడొచ్చి ఈ ట్రైన్ కింద పడి చస్తున్నాడు. మీరు చనిపోవడం వల్ల ఈ స్టేషన్ కి చెడ్డ పేరు వచ్చింది. ఆ సెక్యూరిటీ గార్డ్ అలా మాట్లాడుతుంటే అజయ్ సబ్ కాన్షియస్ మైండ్ లో వేరేది రన్ అవుతుంది. తను ఆ బెంచ్ మీద కూర్చొని ఉన్నప్పుడు తనకు ఒక వాయిస్ వినిపించింది. అది తనని చావులోకి రమ్మని పిలుస్తుంది, తనని చచ్చిపోమని ఆహ్వానిస్తుంది. ఆ మాటలు విన్న తర్వాత తను ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాడు. తనను తను చంపుకోవడానికి కూడా రెడీ అయిపోయాడు. ఈ రబీందర్ సరోవర్ అనే మెట్రో స్టేషన్ లో ఏదైతే ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయో అవి ఖచ్చితంగా అయితే సూసైడ్లు కాదు. వాటి వెనక ఖచ్చితంగా ఒక చీకటి కోణం ఉంది. అజయ్కి ఎలా అయితే జరిగిందో ఖచ్చితంగా వాళ్ళకు కూడా అలానే జరుగుతుంది. అలానే వాళ్ళు చనిపోయి ఉంటారు. ఇంకా ఇలాంటి హాంటెడ్ అండ్ మిస్టీరియస్ ప్లేస్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.